అందరికీ నమస్కారం. టీడీపీ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఈరోజు ఈ మధ్య జరిగిన మహానాడులో అనేక కార్యక్రమాలు మీద స్పందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఒక మంచి విషయం ఏంటంటే, ఎవరైనా భర్తని కోల్పోయినప్పుడు ఆ భార్యకి ఇమీడియట్గా పెన్షను ఒక 30,000 50,000 ఇంటి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం తెల్ల కార్డు ఉన్నవారికి వెంటనే చనిపోయిన రోజు మరుసటి రోజు ఆధార్ కార్డు ఇది తీసుకొని వాళ్ళకి పింఛన్ మంజూరు చేసి ఆయన చనిపోయిన రోజు నుంచి కౌంట్ చేసి ఇవ్వడం ఒకటి ప్రభుత్వం చేయవలసిన మంచి కార్యక్రమం. అలాగే దహన సంస్కారాలు, కుటుంబ పోషణ మధ్యలో సమస్యలతో సతమతం అవుతారు కాబట్టి 30,000 కానీ 50,000 కానీ ఆర్థిక సహాయం చేయడం కూడా ప్రభుత్వానికి ఒక మంచి విషయం. ఎందుకంటే కుటుంబంలో ఒక వ్యక్తి యజమాని పోయేటప్పుడు ఇమీడియట్గా ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఇవన్నీ అందరికీ తెలియని విషయం కాదు, కానీ ఎందుకో వెనకం చేస్తారు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ టీడీపీ ప్రభుత్వంలో ఈ కార్యక్రమం మన నారా చంద్రబాబు నాయుడు గారు అమలుపరచాలని ముఖస్థితిగా చెప్తున్నాను. నేను పార్టీలో ఉన్నా, మేము చెప్పిన మాటలు మీరు వినవచ్చు, వినకపోవచ్చు, కానీ ఇది చాలా అవసరం. ఎందుకంటే చాలామంది పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు. అది పెద్ద కథలు అయిపోతున్నాయి, స్టోరీలు అయిపోతున్నాయి. ఎలాగా మీరు పెన్షన్ ఇస్తారు, 2 సంవత్సరాల వరకు 3 సంవత్సరాల వరకు పెన్షన్ అందకపోతే ప్రాబ్లం వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, పార్టీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళకి, కొంతమంది పార్టీలో పనిచేసే వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి వికలాంగుల పెన్షన్ తీసేయడం, లేకపోతే ఇంకోటి ఏదో చేయడం, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నదని పెట్టడం, ఇలా రకరకాలైన మార్పులు చేయడం జరిగి వాళ్ళకి పెన్షన్లు తీసేస్తున్నారు. కారు ఉన్నదని తీసేస్తున్నారు. ఏదో పాత కారు ప్రతి ఒక్కడో ఒక కారు కొంటాడు, ఉన్నదా లేదా అన్నది అది సమస్య కాదు. అలాగే పెళ్ళి అయినా ఓపైనా 20 సంవత్సరాలు అయిపోయిందంటే ఆ పిల్లలకి తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులకి వాళ్ళ మీద బాధ్యత ఉండదు. వాళ్ళకి కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇబ్బంది పడుతున్నారు. అది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ని కూడా కొంచెం మోడిఫికేషన్ చేసి దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వృద్ధులకి పింఛన్ అవసరం. అలాగే కొంతమంది చదువుకోవాలనుకునే వాళ్ళకి తల్లిదండ్రులకి ఏదో 30,000 40,000 పెన్షన్ వస్తుంది, వాళ్ళకి వృద్ధుల ఇది వస్తుంది. వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇండివిజువల్గా ఇవ్వడానికి ఆలోచించిన ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. 20 సంవత్సరాలు 21 సంవత్సరం దాటిపోయిందంటే వాళ్ళు ఇండివిజువల్ పర్సనే. పెళ్ళి అయినంత వరకు వాడి కార్డు. ఒకవేళ పెళ్ళి కొంతమందికి జరుగుతుంది, కొంతమంది ఇప్పుడు ఎవరు ఏమంటారు, ఈ అదర్ పర్సన్స్ ఉంటారు, వారికి పెళ్ళి అవ్వదు. మరి వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి కదా. రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఓటర్కి ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు ఇవ్వాలి. అది పెళ్ళితో సంబంధం కాదు, కుటుంబంతో సంబంధం కాదు. ఇన్కమ్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు మీరు ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా అది ఇవ్వాలి. ఇస్తే కదా ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అంతే. లేదు, ప్రభుత్వ పథకాలు తీసేయండి, వైట్ కార్డు తీసేయండి, గొడవలేదు. కానీ ఇది సమస్యగా ఉంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎవడో భర్త చనిపోతాడు, లేకపోతే భార్య చనిపోతుంది, వాడికి ఆధారం ఉండదు, ఎవరు చూడరు. భార్య అయితే పని చేసి తెస్తుంది, భర్త అయితే పని చేసి తెస్తాడు. ఎవరో ఒకరు తెచ్చే వాళ్ళు పోయారనుకోండి, ఆ సమస్యగానే ఉండదు. అలవాటు చేసాం మనమే, కనుక అలవాటుని సక్రమైన పద్ధతిలో అందించైతే చాలా మంచిది అనేది నా ఉద్దేశం. పింఛన్ అనేది చాలా అవసరం. అలాగే కుటుంబం చనిపోతే వాళ్ళకి ఇమీడియట్గా
ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందివ్వడం మీరు ఇస్తున్నారో లేదో నాకు అంతగా పెద్ద దాని మీద అవగాహన లేదు, కానీ ఒక 30,000 నుంచి 50,000 వరకు ఇస్తే మాత్రం చాలా అవసరాలు వాళ్ళకి తీరుతాయి. అలాగే సమస్యలు కూడా చాలా ఒడ్డెక్కుతుంది. ఇటీవల కాలంలో ఓ పర్సన్ ఎవరో చనిపోతే నేను ఏదో డొనేట్ చేశాను. ఇమీడియట్గా డబ్బులు లేక ఏదో సమస్య వచ్చింది, ఏదో ప్రాసెస్ వచ్చింది. అలాంటప్పుడు ప్రభుత్వం ఈ పని చేస్తే మంచిది అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. అలాగే ప్రభుత్వం ఎన్నో సమస్యల్ని వాళ్ళకి ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, రకరకాలుగా ఖర్చు పెడతా ఉంటారు. ఆ ఖర్చుల కన్నా మెయిన్ ఏంటంటే కుటుంబ పోషణ ఖర్చే చాలా ఇంపార్టెంట్. దాని మీదే దృష్టి, ఓట్ బ్యాంక్ కూడా దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని మీద ఒక కాన్సన్ట్రేట్ చేయండి. పింఛన్ అనేది చాలా అవసరం. అలాగే వికలాంగులు కూడా ఇది అవసరం. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం. అలాగే చనిపోయేటప్పుడు వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చాలా ఇంపార్టెంట్. ఈ 3 ప్రభుత్వం చేయాల్సిన అవసరం. అది ఏ విధంగా చేస్తారో ఏంటో అన్నది మీరు ఆలోచించి చేసుకొని బడ్జెట్లో పెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఇమీడియట్గా విలేజ్ సెక్రటరీయో, విఏఓ ఎవరైతే వాళ్ళు, లేకపోతే గ్రామ సర్పంచో వెళ్ళి ఆ కుటుంబానికి ఏ గ్రామం అయితే ఆ గ్రామం వెళ్ళి వాళ్ళకి సప్లై చేసి ఖచ్చితంగా చేయాలి. ఈ ఎజెండా మీద చేస్తే ఒక్క పంచాయతీలో ఒక్క సర్పంచ్ కూడా పోకుండా గెలుస్తాడు. ఖచ్చితంగా టీడీపీ పార్టీ వల్లే అధికారంలోకి వస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎజెండాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు వచ్చే రాబోయే ఎలక్షన్స్కి ఉపయోగపడుతుంది. ఇది చాలా అవసరం. ఎవరో చేయలేదు, ఏవేవో చెత్త ఆలోచనలు చేస్తారు, వేస్ట్గా చాలా డబ్బు ఖర్చు పెడతారు. ఇది మాత్రం అవసరం. అన్నా క్యాంటీన్లు ఎంత అవసరం, ఇది కూడా అవసరం. కనుక ఆ ఒక్క సహాయం ప్రజలకు చేయాలి. అలాగే విలేజ్ మెయింటెనెన్స్ కనీసం ఒక 20 మంది కార్యకర్తలకైనా ఒప్పచెప్పి వాళ్ళకి ఏదైనా నెలకి ఒక గౌరవ వేతనంగా ఒక 10,000 5,000 ఇస్తూ ఏదైనా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని అటాచ్ చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాం. ఇది చేయడం వల్ల ప్రభుత్వం బాగుంటుంది, పార్టీ బాగుంటుంది. ఏ పార్టీలో ఎవరు చేసినా మెయిన్ ఏంటంటే కార్యకర్తలకి చాలామందికి తినడానికి తిండి కూడా ఉండదు. ప్రెస్టేజ్కి పోతారు, అప్పులు చేసి బతుకుతారు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ చర్చిస్తారు రేపు మహానాడులో అనుకున్నాను నేను. కానీ ఎన్ని మహానాడులు అయినా కార్యకర్తల కోసం చర్చింపు అనేది, వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఒక ఇన్సూరెన్స్ ఇస్తే సరిపోదు. నిత్యం చాలామందికి రాబడలేని కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అధికారంలో ఉండేటప్పుడు వారి కోసం ఆలోచించి వాళ్ళకు గుర్తింపు ఇస్తే కష్టపడే కార్యకర్తలు ఉంటారు. ఇప్పుడు మీరు స్టేజ్ ఎక్కించుకొని చాలామంది మాట్లాడారు. స్టేజ్ మీదకి రాకుండా కూడా అధికారం కోసం, అలాగే మన నాయకుడు సీఎం అవ్వాలని, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని అందరూ 6 కోట్ల మంది అనుకున్నారు కాబట్టి సీఎం అయ్యారు. అలాగే అందుకోసం చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వాలి, చంద్రబాబు నాయుడు గారే బాగుండాలి, అలాగే లోకేష్ గారే బాగుండాలి, అలాగే మన టీడీపీ పార్టీలో నాయకులందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ నడుస్తుంది. కనుక మీరు అధికారంలో ఉన్నప్పుడు అందరికీ ఉపయోగపడి వాళ్ళకి సాయం చేశారంటే ఖచ్చితంగా ఇంకా రానున్న రోజుల్లో మీ మీదే ఎక్కువ ఫోకస్ ప్రజలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది ఈ సమస్యని పరిష్కార మార్గం చేయగలరని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి పింఛన్ అనేది చాలా అవసరం. అలాగే పేదలు చాలామంది విలేజ్ల్లో పాపం భర్త చనిపోతాడు, వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది ఇవ్వటం లేదు. ఇది చాలా సమస్య. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో 10 రోజులు 20 రోజులు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా జరగట్లేదు. ఇంకా బ్రోకర్ల పనులే నడుస్తున్నాయి. మనం చెప్పినవి ఏవి సక్రమంగా జరగట్లేదు. అది పూర్తిగా నిర్భయంగా నేను ఒక టీడీపీ కార్యకర్తగా లేకపోతే టీడీపీలో పనిచేసిన సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. కనుక ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇందులో కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ అన్నీ ఉంటాయి కానీ ఉండవు. కొంతమంది ఎవరో తెలియక ఒకళ్ళ మీద కారు కొనేస్తారు, ఆ పేరు సరి చేయలేరు. సో ఇవి సమస్యలను కరెక్ట్ చేయలేరు. ఆధార్ కరెక్ట్గా ఉంటే పాన్ కార్డు కరెక్ట్గా ఉండదు, పాన్ కార్డు ఈ అప్డేట్లు కరెక్ట్గా ఉండవు. చాలా సమస్యలు ఎవరో చేసిన సమస్యకు ఒకరు బాధ్యత వహించాల్సి వస్తుంది.